హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూప ఇక ఫోన్ చూస్తూ ఉంటే రూప ఫ్రెండ్ ఇక గర్భవతి అని తనకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ రూప చాలా ఆనందపడుతూ ఉంటే అప్పుడే రాజు వచ్చి, ఏమైంది అమ్మాయి గారు, ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, అది ఒకసారి ఫొటోస్ చూడు రాజు అనగానే తన ఫోన్లో గర్భవతితో ఉన్న తన ఫ్రెండ్ ఫోటోలను చూపించగానే తను చాలా మురిసిపోతూ రాజుతో చెప్తూ ఉంటుంది, నేను కూడా అమ్మ చెప్పినట్లు ఊరికే కాకుండా నిజంగా గర్భవతినైతే నాకు కూడా ఇలా సీమంతం చేసేవాళ్ళు కదా రాజు అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మాయి గారు, కానీ ఇప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటే, లే రాజు నాకు సిగ్గేస్తుంది అని చెప్పి రూప ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక రాజు, నేను ఎక్కడికి వెళ్తాను అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే కానీ రాజు, ఈరోజు విజయాంబిక అత్తయ్యకి చిట్ ఫర్ టాట్ ఇచ్చేసాం కదా అని అంటూ ఉంటే, అవునమ్మాయి గారు, ఎప్పుడు కూడా విజయాంబిక ఇక లైఫ్లో అమ్మగారి జోలికి కానీ పెద్దగారి జోలికి కానీ రాకుండా భలే ఇది ఇచ్చాం అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటే, అవును కానీ రాజు, నాకు కొంచెం భయంగానే ఉంది. ఎందుకు అంటే అమ్మ అలాగే అత్తయ్య ఇద్దరికీ కూడా ఎదురు పడితే ఒకరికొకరు పడదు కదా. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా సరే అది నాన్న వరకు చేరితే నాన్న ఖచ్చితంగా అమ్మది తప్పు అనేలా ఉండేది. కానీ ఇప్పుడు అత్తయ్యను అమ్మ మెడపట్టి బయటకు గెట్టేసింది కదా రాజు అని ఈ విధంగా అంటూ ఉండగా, ఇకపోతే ముత్యాలు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి రాజుకి రూపకి బిడ్డ పుట్టపోతున్నాడని, వారసుడు ఇంటికి రాబోతున్నాడని గోడల నిండా అలాగే ఇంటి నిండా బాబుల ఫొటోస్ అంటిస్తూ ఉంటుంది. అది చూసిన అప్పలనాయుడు, ఏంటి ముత్యాలు బాబుల ఫోటోలే అన్నీ అంటించేస్తున్నావు, అమ్మాయి గారిని సంతోషంగా చూసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ చెప్పారు కదా అనగానే ముత్యాలు షాక్ అయిపోతుంది. ఏంటయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేదో హాస్పిటల్కి వచ్చి చూసినట్టే చెప్తున్నావు అనగానే ఒక్కసారిగా అప్పలనాయుడు షాక్ అయిపోతాడు. అదేంటే అలా అంటున్నావు, ఏ డాక్టర్ అయినా సరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెకప్ చేయించుకున్న తర్వాత చెప్పేదేంటి, అదే కదా నేను కూడా అదే చెప్తున్నాను అనగానే, సరేలయ్యా నువ్వు డాక్టర్ చెప్పినట్టు చెప్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, సరేలే కానీ ఇంతకు ఆ అమ్మాయి గారి కడుపులో ఉన్న మన ఇంటి వారసుడు ఆరోగ్యంగా ఉన్నాడా అనగానే, చాలా బాగున్నాడయ్యా, నేను కూడా చూశాను అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు చూడడం ఏంటి అనగానే, అదేనయ్యా స్కాన్ చేస్తుంటే చూశానులే అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటుంది. ఇకపోతే ఇంటి నిండా కూడా అంత సంతోషంగా కోలాహలంగా మారిపోయి ఉంటుంది. మరి నిజంగా రూప గర్భవతి కాదని ముత్యాలకి తెలిసిన క్షణం ఏమవుతుందా అని పక్కన పెడితే, రూపకి కూడా నిజంగా సీమంతం జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పి రూప ఊహించుకుంటూ ఉంటుంది. మరి నిజంగా రూప సీమంతంగా ఉంటే ఫంక్షన్ ఎలా జరుగుతుంది, అసలు నిజంగా ముత్యాలు రూప కాలు కింద పెట్టకుండా చూసుకుంటుందా, ఆ విషయం నిజంగా జరిగితే రాజు అలాగే విరూపాక్షి షాక్ అవుతారని చెప్పుకోవాలి. ఎందుకు అంటే నిజంగా సీమంతం ఫంక్షన్ వరకు వస్తే మరి రూప గర్భవతి కాదన్న నిజాన్ని అప్పటికైనా విరూపాక్షి రాజు ఇద్దరు కూడా ముత్యాలకి చెప్పి తీరాలి. కాబట్టి మరి నిజంగా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే విజయాంబిక తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా రాజు రూప అలాగే విరూపాక్షి అందరూ కూడా కలిసి విజయాంబిక తప్పు చేయకపోయినా చేసిందని, ఆ రోజు మా అమ్మ కూడా ఎటువంటి తప్పు చేయలేదు కదా అత్తయ్య, కానీ నువ్వు తప్పు చేసిందని అమ్మని మెడపట్టి బయటకు గెట్టేశావు. నీకు ఇందాక ఏం చెప్పాను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు తప్పు చెప్తే ఖచ్చితంగా నీకు ఇచ్చిన బెయిల్ వాపస్ తీసుకుంటాను, జైలుకి వెళ్ళి చెప్పకూడ తింటూ జైల్లో ఊసులు లెక్క పెట్టుకుంటూ ఉండాలి అనగానే విజయాంబిక షాక్ అయిపోతుంది. విజయాంబిక భర్త కూడా వచ్చి, నీకు ఏం పోయే కాలం వచ్చింది, ఈ వయసులో ఇలా చేయడం ఏంటి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ విజయాంబిక చెంప పగలగొడుతూ ఉంటే, నేను ఎటువంటి తప్పు చేయలేదయ్యా, నా మాట నమ్ము అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే,
తప్పు చేయలేదా అనగానే అటు నుంచి మురుగన్ మారువేషంలో వచ్చేసి, మేము తప్పు చేశాము అనడానికి కాదు, కానీ మేమిద్దరం ఎన్నెల నుంచో సహజీవనం సాగిస్తున్నామని చెప్పగానే, ఎవర్రా నువ్వు అని చెప్పేసి కోపం వచ్చి ఇక వెంటనే దీపక్ ఇక మురుగన్ని కాళ్ళతో తన్నగానే, తనని తంటే ఏం ప్రయోజనం, మీ అమ్మ చేసింది తప్పు అని తెలిసినా మీ అమ్మని చీకొట్టకుండా చివరికి అతను కొడుతున్నావా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు విజయాంబిక భర్త. వెంటనే, ఆ రోజు నేను తప్పు చేశానని చెప్పి నన్ను బయటకు గెట్టేశారు కదా, ఈరోజు మీ అక్క కూడా తప్పు చేసింది, అదే నా పరిస్థితిలో ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఏం చేసి మీ అక్కని చేయని తప్పుని సరిదిద్దుకుంటూ వస్తుంది అని ఈ విధంగా గట్టిగా కేకలు వేస్తూ ఉంటే, వెంటనే రూప ఇలా అంటూ ఉంటుంది, అవునానా, మేము చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ రోజు అమ్మ తప్పు చేసిందని చెప్పి మెడపట్టి బయటకు గెట్టేశారు, అదే తప్పు ఈరోజు అత్తయ్య చేసింది, ప్రపంచం అంతటా చూశారు, కానీ మీరు ఏ శిక్ష వేస్తారని చూడాలని ఉంది అనగానే, వెంటనే నేను ఎప్పుడో విజయాంబిక నన్ను వదిలేసింది, నేను సన్యాసం పుచ్చుకున్నాను, ఎక్కడో ఉంటున్నాను, నాకు విజయాంబికకి పెద్దగా ఇది లేనట్లే, కానీ విజయాంబిక మీ ఇంట్లోనే ఉంటుంది, నీకు అక్కగా ఉంటుంది, పరువు పోయేది నీకే, అలాంటి దాన్ని నీ ఇంట్లో ఎందుకు బావమరిది ఉంచుకోవడం అని చెప్పేసి అంటూ ఉంటే, వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నా బుర్ర పని చేయట్లేదు అనగానే విరూపాక్షి వెంటనే గొంతు పట్టి మెడపట్టి విజయాంబిక మెడపట్టి బయటకు గెట్టేసి, ఆ రోజు నా పరిస్థితి ఇలానే అయింది కదా, ఇప్పుడు నీకు కూడా తెలిసి రావాలి కదా అని చెప్పేసి అంటూ వెంటనేక అంటూ ఉంటే దీపక్ షాక్ అయిపోతాడు. ఇకపోతే విజయాంబిక భర్త కాళ్ళ మీద పడగానే, నువ్వు పడవలసింది నా కాళ్ళ మీద కాడు, విరూపాక్షి కాళ్ళ మీద పడాలి, తనకి క్షమాపణ చెప్పాలి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే దీపక్ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే విరూపాక్షి సైగ చేస్తూ, నా కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదన్నయ్య అని చెప్పి అంటూ రూపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి, నేను కూడా మీతోనే వచ్చేస్తానండి అని చెప్పి అనగానే, సరే పద, ఒక ముద్దే కదా పడేస్తాను, తిని ఉందు కానీ అని చెప్పేసి విజయాంబిక భర్త తనని వెంట తీసుకొని వెళ్తూ, నువ్వు తల్లి అని చెప్పి తన వెంట తిరుగుతూ తన దౌర్జన్యాలని దుర్మార్గాలని పాలు పంచుకుంటున్నావు, తన కుట్రలో పాలు పంచుకుంటున్నావు, తను ఎలాంటిదో నీకు తెలియదు అని చెప్పి నువ్వు నీ భార్యని నీ కొడుకుని కాసుకుని ఉంటే నీ జీవితం కూడా సరైతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే విజయాంబిక మాత్రం అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటుంది. దీపక్ మాత్రం అమ్మ అక్కడ ఎలా ఉందో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మారు విషయంలో వచ్చింది ఆ విజయాంబిక విరూపాక్షిని దీపక్ అని చెప్పి అంటూ ఉంటే, లేదు మమ్మీ, ఇక్కడ పద్మావతి ఉంది, విరూపాక్షి లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇకపోతే రూప ఫోన్లో తన ఫ్రెండ్ ఫొటోస్ని చూస్తూ మరిసిపోతూ ఉంటుంది. తనకి సీమంత ఫంక్షన్ జరుగుతుందన్న ఫొటోస్ని చూసి రూప రాజుతో చెప్తూ ఉంటుంది, నేను కూడా నిజంగా గర్భవతినైతే నాకు కూడా సీమంతం ఇలాగే చేశారు కదా రాజు అని చెప్పి అంటూ మొత్తం కూడా కళ్ళకి కద్దినట్టు ఊహించుకుంటూ ఉంటుంది. అవునమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి నిజంగా రూప ఊహించుకున్నట్లు రూప సీమంతం చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.